ఎలా ఉంటుంది అంటే శక్తి వశిష్ఠుడు కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు, పరాశరుడు కొడుకు వ్యాసుడు, వ్యాసుడు కొడుకు సుకుమారుడు. వశిష్ఠుడు కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు. పరాశరుడు బాగా గ్రంథాల్లో పరాశర గ్రంథం అవుతుంది, పెద్ద గ్రంథాలు రాసినాయి. పరాశరుడు కొడుకు వ్యాసుడు, వైశంపాయుడు అని అంటారు, మరొక పేరు. వ్యాసాయ విష్ణురూపాయ అని విష్ణు అంశంలో అంటారు. వ్యాసాయ విష్ణురూపాయ విష్ణు సహస్రనామ ఆయన గ్రంథాలు వచ్చేది. వైశంపాయుడు వ్యాసుడు వారు, వ్యాసుడు సుకుమార్. అప్పుడు చెప్తారు ఆయన, నేను ఆ పరాశరుడు ఒక సందర్భంలో నన్ను మోహిస్తారు, మోహించిన తర్వాత నేను కామజన్ముడు, ఆయన నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను మంచిగా కదా, నన్ను ఎలాగా మీరు చేస్తారు అని చెప్తే, నీకు యోజనా గందిగా చేసి ఇక కన్యాత్వం చెడక నీకు పుడతాడు. వీళ్ళిద్దరి వల్ల అప్పుడు వ్యాసుడు పుడతారన్నమాట. పుట్టినగానే చాలా వెంటనే గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. కొద్ది రోజులు వాళ్ళకి ఏంటి ఏం జరుగుతుంటారు కామజన్ములు వాళ్ళంతా. వచ్చిన తర్వాత అమ్మ నేను తపస్సు అయిపోతాను, ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు వస్తానని చెప్పి చెప్తే, ఆ వృత్తాంతం అంతా విష్ణు గారు చెప్తే సరేనమ్మా అని చెప్పి అప్పుడు వ్యాసుడిని ప్రార్థిస్తుంది అన్నమాట. సత్యవతి దేవి వ్యాసుని ప్రార్థిస్తే అప్పుడు వ్యాసుడు వారి ద్వారా ఆ అంబిక అంబాలిక ఉంది కదా, అంబికని పంపించేసరికి ఆవిడ ఆ రూపాన్ని కూడా వికృతమైన గడ్డాలు వేషాలు ఉండేటటువంటి చూసేసరికి ఆవిడ కళ్ళు మూసేస్తారు. కళ్ళు మూసిన తర్వాత అందుడైనటువంటి ధృతరాష్ట్రుడు చేస్తారు. ఈ ధృతరాష్ట్రుడు ఎలాగా అని చెప్పి అతను ధృతరాష్ట్రుడిని నామకరణం చేశారు. మళ్ళీ చూసి అంబిగా అయిపోయింది కదా, అంబాలిగా ఉంది కదా, ఈవిడ్ని పంపిస్తారు. చూసేసరికి గౌరుబాటు అయిపోయి ఆ వికృత రూపాన్ని చూసి గౌరుబాటు వచ్చేటటువంటి ఇదైతేసరికి పాండురోగం పాండు మహారాజు అతను అది ఇప్పుడు అదొక రకమైనటువంటి జబ్బుతో పుట్టేసరికి అయ్యో ఇలాగైపోయింది అని అనుకుంటారు. అనుకున్న తర్వాత మళ్ళీ మొదటి దీనికి వచ్చి అంబికాకి పంపాలి అనుకునేసరికి ఆవిడ ఈసారి ఏం చేస్తుందంటే ఆవిడ ఉన్న దాసిని తీసుకొచ్చి చక్కగా అలంకరించి పంపించేస్తారు. అప్పుడు ఆవిడకి ఆ మూడో వ్యక్తి విదురుడు పుట్టడం జరుగుతుంది. అయ్యో తెలిసిన తర్వాత ఇదేంటిది రాజ్యం ఇలాగైందని చెప్పి అప్పుడు కొంతకాలం ఆలోచించిన తర్వాత ఈయన యుక్త వయసు వచ్చిన తర్వాత రాజ్య పరిపాలన అంతా కూడా ధృతరాష్ట్రుడు